సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మీటింగ్ హాల్లో ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమం ఆయన నిర్వహించి ఉద్యోగుల నుండి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు సమర్పించిన అర్జీలు పరిశీలించిన కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగుల సమస్యల్లో ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారులు తమ కోటా ప్రకారం సీనియర్ సహాయకులుగా పదోన్నతులు, గ్రేడ్ 2 వీఆర్ఓలకు గ్రేడ్ 1 పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగులకు 6, 12 సంవత్సరాల ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్న వారికి వెంటనే మంజూరు చేయాలని, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు పరిష్కరించాలని సమర్పించిన అర్జీలపై కలెక్టర్ మాట్లాడుతూ వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులపై ఈ నెల 20వ తేదీ సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్యాంపు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంఘాలతో జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కలెక్టర్ను కోరగా నిర్దేశించిన గడువు ప్రకారం కమిటీ సమావేశాలు రెగ్యులర్గా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలు ఆన్లైన్లో నవీకరించాలని, మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఫ్యాప్టో నాయకులు కలెక్టర్కు మెమరాండం సమర్పించారు. కూటమి విజయం కోసం కృషి చేసిన వారందరికీ త్వరలోనే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి విజయం కోసం కృషి చేసిన వారందరికీ తగిన గుర్తింపు త్వరలో లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎన్నికలలో కూటమి గెలుపుకు కృషి చేసిన శ్రేణులకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమిలో 3 పార్టీలు నియోజకవర్గ, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూటమి విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎం బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎలా అయితే ఇక్కడ మనం పెట్టుకున్నాం మీటింగ్, ఈ విషయంలో కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి కూర్చొని మీరు కూడా ఏం జరిగింది ఏంటని కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఓపెన్గా ఉంది. వాళ్ళు వస్తే మళ్ళీ రేపు నాకు అడ్డు వస్తారనో లేకపోతే ఇది వస్తే ఇది ఇబ్బంది వస్తుందని ఇట్లాంటి ఏం పెట్టుకోదు మనసులో. అది నిర్ణయిస్తాం, అందరూ ఉన్నారు, పెద్దలందరూ నిర్ణయిస్తారు. ఎవరు ప్రజలతో ఎక్కువగా బాగా మమేకమై అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటారో అది పరిగణలో తీసుకున్నారు. ఎందుకంటే చూసాం మనం సీట్ సెలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత పారదర్శకంగా చేశారో చూశారు. సీనియర్స్ని ఎలా చేశారో చూసారు అందరూ. మినిస్టర్లు చూశారు కదా, అట్లాగే ఉంటుంది రేపు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వం. మన డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది, మన జాతకాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరు సమన్వయం చేసుకెళ్ళగలరు, ఎవరు బాగా కలుపుకెళ్ళగలరు, ఇలాంటివి చూస్తున్నారు వాళ్ళు. కానీ అంత మైన్యూట్గా మనకి తెలియకుండా మన మీదే వర్క్ జరుగుతాం. కాబట్టి మన ఒక మోడల్గా చూపిద్దాం లేదా ఆంధ్ర కాన్స్టిట్యున్సీని. బూత్ వర్క్ అలాగే చేసాం, ఫస్ట్ నుంచి చేసాం. కాబట్టి మన ఎలక్షన్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా? తప్పకుండా మనకి ఫస్ట్లో చాలా మంది అన్నారే ఏంటే ఎవరో చూస్తున్నాలే, నేను ఆడ వస్తాడా, అక్కడ నిలబడతాడా, ఈడ వస్తాడా ఎంత చెప్పేవాడు అన్నా కదా. అంటే ఎవరండి కానీ అని చెప్పి అట్లా ఏదో ప్రజలు నడిచాం. కానీ ఎలక్షన్ చాలా స్మూత్గా అయింది. అవునా, ఎలక్షన్ చాలా చాలా స్మూత్గా అయింది, చాలా బాగా అయింది. ఎదుర్కోగలిగాం. అవును, ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ దగ్గర నుంచి కాదు, 2 సంవత్సరాల నుంచి ఒకే మాట, బందర్ కాన్స్టిట్యున్సీ పేరు నాని ఓడిపోతున్నాడు అనేది వచ్చింది. అవునా, దానికి కారణం ఏంటి? మనం చేసిన వర్క్. తర్వాత వచ్చిన కాన్స్టిట్యున్సీలు అవన్నీ కూడా టఫ్ గిఫ్ అనేవి కూడా వేవ్లో వచ్చేసింది. కానీ మనం వేవ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మనం చెప్పింది మన వేవ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒదిగి ఉండాలనే భావన పెద్దలు ఊరికి చెప్పాలి. మనం ఎదిగిన కొద్దికి ఒదిగి ఉండాలి. అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, రాకపోతే కూడా ఎలా ఉన్నాము, వచ్చినా కూడా అలాగే ఉన్నాం. ఇది కూడా శాశ్వతమైన అధికారాలు ఏం కాదు. మనం ఒక 5 సంవత్సరాలు 15 ఏళ్ళు ఇది శాశ్వతమైన కాదు. వీటిని మనం
రేపొద్దున ఎలాగైనా జరుగుతుందో రేపొద్దున మనకు కూడా అది జరుగుతుంది. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఈ అవసరం లేదు. వాళ్ళు కూడా సాధారణంగా వైసీపీలో 10-20 మంది మనందరికి కూడా ఇబ్బంది పెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మనందరితో ఏదైనా పనులు తీసి పెట్టారు. మనం కూడా అది కాకుండా ఎలక్షన్ వరకే మనకి ఆ పార్టీ ఈ పార్టీ తర్వాత అంత అన్నదమ్ముల్లాగా కలిసి వాళ్ళకి మనకు వాళ్ళు అందరం కలిసి ఆలోచించో వెళ్ళాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏం పట్టించుకోవాలి. కనుక మనందరం కూర్చుని మీరందరూ సమస్యలు తెలుసుకుంటూ మనందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి వెళ్ళి పనిచేసుకుంటూ రవి గారికి మనకి నారాయణరావు గారు అలాగే పొల్లయ్య గారు వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు కనుక వాళ్ళు చెప్పు శాతంలో మనందరం నడుచుకుంటూ పనిచేసినప్పుడు మన అనుభవాన్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే దగ్గర నారాయణరావు ఉన్న దగ్గర 30-40 ఏళ్ళ అలాగే రవి గారు నా రాజకీయాలు 20 ఏళ్ళ పట్ల అలా ఆయన చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు ఆయన చెప్పినట్టుగా మనం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో నిత్య బలిహరణ జరిపారు. సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా వర్ధంతిని సిపిఐ ఎంఎల్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ అబ్దుల్లా సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి పురస్కరించుకుని అబ్దుల్లా స్మారక స్తూపం వద్ద వారు ఘనంగా నివాళులర్పించారు. కార్మికుల ప్రజా సమస్యలపై అబ్దుల్లా అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, పరిమి కృష్ణప్రసాద్, షెరాలి, సయ్యద్ బాజీ, డాక్టర్ నాగేశ్వరరావు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. కోనేరు సెంటర్లో ఉన్నటువంటి సయ్యద్ అబ్దుల్లా గారు, అత్తరు పన్నీర్ సాహిబ్ గారంటే ఆ రోజుల్లో అనేక సమస్యలను ఫేస్ చేసి ఆ కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు 14వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ కామ్రేడ్కి ఆ చేసినటువంటి త్యాగానికి అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యతతో ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం. మరి అలాంటి కామ్రేడ్స్ను కోల్పోవటం పార్టీకి చాలా నష్టం. మరి అలాగే ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా పోరాడితే తప్ప అలాంటి కామ్రేడ్స్కి నిజమైన నివాళులు అర్పించలేమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తున్నాం, అలాంటి కామ్రేడ్స్ ఎంతోమంది త్యాగం చేస్తే తప్ప మనకి ఈరోజు జీవనం గడవనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు కనుక చూస్తే గత 47 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి హక్కులు, అలాగే 1886లో సాధించుకున్నటువంటి హక్కులు మరి ఈరోజు కాలరాసి మరీ బానిస వ్యవస్థకి నెట్టబడుతూ ఉంది. మరి ఈ రోజంతా కూడా కార్మికులందరూ కూడా ఐక్యతతో పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తున్నాం, కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు జరగట్లేదు. అలాగే అందరూ కూడా కార్మికులందరూ కూడా ఐక్యతతో పోరాడితే తప్ప ఇలాంటి కామ్రేడ్స్కి నిజమైన నివాళి కాదని చెప్పి తెలియజేస్తూ అబ్దుల్లా గారికి విప్లవ జోహారు తెలియజేస్తూ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. అరుణ పతాక నీడలో అలుపెరుగని ప్రజాస్వామ్య పోరాటాలు సాగించి అమరులైన కామ్రేడ్స్ మీకు లాల్ సలాం, మా లాల్ సలాం. ఈరోజు అత్తరు పన్నీర్ సాహెబ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన పార్టీ నాయకులు వెంకట్రామయ్య గారి పూలదండ వేసి నివాళులు అర్పించి కార్యకర్తలందరూ పాల్గొన్నారు. ఆయన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, నిబద్ధతలుగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతలు జీవించి చివరి శ్వాస వరకు పార్టీకి సేవలు అందించారు. కామ్రేడ్ గుంటూరు బాపనయ్య, కామ్రేడ్ సనకా బుచ్చికోటయ్య, కామ్రేడ్ మోదుమూడి శ్రీహరి గారు, కామ్రేడ్ కొనకళ్ళ గణపతి గారు వారితో కలిసి అనేక ప్రజాస్వామ్య పోరాటాల్లో పాల్గొని ప్రజాసేవలు అందించారు. ప్రజలకు చిన్న చిన్న చిట్కా, యునానీ, ఆయుర్వేద వైద్యం సేవలు అందించారు. ఆయన ప్రజలలో కళ్ళల్లో పన్నీరు పోసి పన్నీరు సాహెబ్గా పేరొందారు. ఆయనకు మా జోహార్లు. జోహార్ అమరవీరులకు.
జోహార్ కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా, జోహార్ కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా. చిన్నాపురం రైతుల న్యాయ పోరాటం ఫలించి 12 లక్షల రూపాయల నష్టపరిహారం లభించింది. బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక కేడీసీసీ బ్రాంచ్లో బంగారు నగలు కుదువపెట్టి వ్యవసాయ రుణం తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా వీరికి వర్తింప చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. వివిధ న్యాయస్థానాల్లో రైతులకు అనుకూలంగా తీర్పు రావడంతో మచిలీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి దేవి సాయి శ్రీవాణి 20 మంది రైతులకు మొత్తం 11,94,970 రూపాయలు చెక్కుల రూపంలో అందజేసినట్లు బాధితుల తరపు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తెలిపారు. మంగళవారం చిన్నాపురంకు చెందిన రైతులకు అధికారుల ద్వారా న్యాయస్థానం బహిరంగ కోర్టులో రైతులకు 12 లక్షల రూపాయలను నేరుగా అందజేశారు. తమకు న్యాయం జరిగినందుకు చిన్నాపురం రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు గత 5 సంవత్సరాలుగా మానసిక వేదనకు గురయ్యారని, అంతిమంగా న్యాయస్థానం ద్వారా న్యాయం పొందారని బాలాజీ అన్నారు. కృష్ణా జిల్లా న్యాయ వ్యవస్థలో ఈ రోజున సువర్ణాక్షరాలతో రాసుకునే రోజు. ఒకే రోజు 20 మంది రైతులకి సుమారు 12 లక్షల రూపాయలని చెక్కుల ద్వారా వాళ్ళకి అందడం జరిగింది. వీళ్ళందరూ కూడా బంగారాన్ని తాకట్టు పెట్టి పంటలు పండించుకుంటే కొంతమంది అధికారుల యొక్క స్వార్థం వల్ల ఈ రుణాలు మాఫీ కాలేదు అని చెప్పేసి కృష్ణా జిల్లాలో చిన్నాపురం బ్రాంచ్లో అందరికీ అన్యాయం జరిగింది. మచిలీపట్నంలో ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్లో ఈ రైతులు ఇంకితర రైతుల తరఫున పిటిషన్ దాఖలు చేశాము. న్యాయస్థానం వారు వీళ్ళందరూ కూడా రుణమాఫీ చేసి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చి 4 సంవత్సరాలు అయింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ అంతిమంగా సుప్రీంకోర్టులో కూడా రైతులకే అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఈ రోజున మచిలీపట్నంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో 20 మంది రైతులకి ఎవరికాళ్ళకి చెక్కుల రూపేణ సుమారు 12 లక్షల రూపాయలు డీడీలు ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. ఇది రైతుల యొక్క విజయం. కేవలం ఒకళ్ళ అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఇంతమంది రైతులు మానసిక క్షోభపడ్డారు. వీళ్ళకి న్యాయస్థానం అంతిమంగా న్యాయస్థానంలో న్యాయం జరిగింది. చిన్నాపురం, పెదయాద్ర చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది రైతులు ఉన్నారు. సుమారు 170-180 కేసులు వేస్తే అన్నీ గెలిచాము. ఇవాళ 20 మందికి మొదటి తప్పుగా 12 లక్షల రూపాయలు డబ్బులు రావడం జరిగింది. కాబట్టి ఏ అధికారి కూడా రైతుల్ని మోసం చేయొద్దు, ఏ అధికారి కూడా రైతుల్ని వంచొద్దు. రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా రైతులకి న్యాయం జరిగిందనేది వాళ్ళకి రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహిళలు కానీ సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఉన్నారు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాని పరిస్థితుల్లో ఎవరిని మోసం చేయటువంటి నిస్వార్థ పరులు రైతులు గ్రామీణ వాతావరణంలో పెరిగారు. అటువంటి రైతులకి ఇవాళ అంతిమంగా విజయం జరిగింది. వీళ్ళందరూ తరపున కేసులు చేసిన న్యాయవాదిగా మాకు కూడా సాటిస్ఫాక్షన్. 20 చోట్ల రుణమాఫీ జరగగా ఒక్క చిన్నాపురం బ్రాంచీలో ఆ మేనేజర్ గారి యొక్క అలసత్వం వల్ల వాళ్ళ హెడ్ బ్యాంకు వాళ్ళకి రుణమాఫీ యొక్క వివరాలు పంపకపోవటం వల్ల రుణమాఫీ జరగలేదు. దాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రజలందరూ రైతులు వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో ఎంతమంది చెప్పినా కూడా పనికాల. చివరికి లంకిశెట్టి బాలాజీ గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా జరిగింది సార్ అని చెప్తే ఆయన పర్మనెంట్ లోక్ అదాలత్ మచిలీపట్నం కోర్టులో వేయగా ఇక్కడ కేసు గెలిపించినారు. తరువాత వాళ్ళు ఈ కేసు గెలిచినా సరే కేడీసీసీ బ్రాంచ్ వాళ్ళకి కరుణ రాలా రైతుల మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ హైకోర్టులో కూడా కింద కోర్టు తీర్పుని అమలు చేయమని రైతులకి రుణమాఫీ డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అక్కడికి కూడా వాళ్ళకి రైతుల మీద దయలేక సుప్రీంకోర్టుకి కూడా పోతే సుప్రీంకోర్టు అసలు కేసు అసలు తీసుకోకుండా తిరస్కరించి రైతులకు డబ్బు కట్టేసేయండి అని చెప్పడంతో మాకు ఈ రోజున 20 మంది రైతులకి మొదటి దఫాగా 20 మందికి వేసిన 20 మంది రైతులకు కూడా చెక్కుల రూపేణా క్యాష్ ఈ రోజున మాకు డిస్బర్స్మెంట్ చేశారు. మాకు రైతులందరి తరఫున కూడా మా కేసు వాదించిన లంకిశెట్టి బాలాజీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా రైతులకు కూడా త్వరగా రాపించాలని చెప్పి మేము వేడుకుంటూ ఆయనకి నమస్కరిస్తున్నాం. చాలా శుభపరిణామం. కేడీసీసీ బ్యాంకు వారు రుణమాఫీలు మాకు పోకుండా చిన్నాపురం రైతులకు కానీ చుట్టుపక్కల 20 ఊళ్ళ రైతులకి డబ్బులు రాకుండా చేశారు. రుణమాఫీ చేయలేదు. ఈ రోజున బాలాజీ గారి ద్వారాగా కోర్టులో వేసి హైకోర్టుకు కూడా వెళ్ళి మరి ఈ విజయం సాధించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి విజయానికి ఇంకా 200 పేర్లు దరిదాపు ఉండి వాళ్ళకు కూడా త్వరలో బాలాజీ గారు గెలిపించి వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇప్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా వాళ్ళకి రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆశాలత అన్నారు.
మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం షార్కీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆశాలత మాట్లాడుతూ గత 2 సంవత్సరాల్లో 370 సేవా కార్యక్రమాలు నిర్వహించి అగ్రగామిగా నిలిచిన మైత్రి ఫౌండేషన్ పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతుందని అన్నారు. మైత్రి ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వేణు మరియు కార్యదర్శి రాధాకృష్ణ తమ సంస్థ కార్యకలాపాలు వివరించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ పేదవాడికి సేవ చేయడమే మాధవ సేవతో సమానమని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేయలేని సేవా కార్యక్రమాలను మైత్రి ఫౌండేషన్ నిర్వహించిందని అన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ ఫస్ట్ మార్కులు సంపాదించిన 10 మందికి 2,500 రూపాయల చొప్పున 25,000 రూపాయల క్యాష్ అవార్డులను అందజేసి శాలువాలతో సన్మానించారు. పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువు నిమిత్తం 10,000 రూపాయల నగదును అందజేశారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, స్టార్ కాలేజీ చైర్మన్ స్వామి, సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, వెలుగు ఫౌండేషన్ చైర్మన్ చందమామ బాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో మైత్రి ఫౌండేషన్ చేసి 2 సంవత్సరాల్లో 370 ప్రోగ్రామ్స్ చేయడం అంటే రికార్డ్ బ్రేకర్. ఈవెన్ ఇంటర్నేషనల్ సేవా సంస్థలు కూడా ఉన్నాయి. కొందరిలో రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఉన్నాయి. కానీ అవి కూడా చేరేటువంటి విధంగా అన్ని విధాలు అన్ని రకాల చేస్తూ ప్రజల్లో షార్ట్ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందాక స్వామి గారు చెప్పినట్టుగా అంతా కూడా హేమహేమీలో ఉన్నారు. మా కౌన్సిలర్ గారు ఉన్నారు. 4వ వార్డులో దాదాపు 3,000 మంది రోజు మంచి ఇవ్వడం కానీ సేవా కార్యక్రమాలు. ఇప్పుడే సిస్టర్ ఆశల దగ్గర నుంచి ఆవిడ చెప్పాం. ఆ మచిలీపట్నం ఆడపడుతూ చదువుకుని ఇక్కడికి రావడం జరిగింది ఆవిడ. మరి అలాగే మా ఎస్ఐ రాజేష్ గారు నాకు ఎప్పుడు బాగా నచ్చారంటే, ఒకసారి నేను విజయవాడ వెళ్తుంటే 190 దగ్గర బ్యాగ్తో ఉన్నాను. ఏంటంటే ఆ రోజు నా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. అంటే తండ్రి ప్రేమ గురించి నాకు బాగా గుర్తొస్తుంది. ఫాదర్స్ డే రాగానే నాకు ముందు రాజేష్ గారు గుర్తొస్తారు. ఆ డ్యూటీలో ఉండగా ఆయన 3 దగ్గర బ్యాగ్ వేసి ఇలా చేస్తే నేను చూస్తే ఈ రాజేష్ గారు ఏంటంటే ఇలా ఉందండి, ట్రైన్ ఉందంటే నా కార్లోనే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా తీసుకు దింపాను. అంటే తండ్రి ప్రేమ నాకు మొన్న కూడా ఫాదర్స్ డే రోజు రాజేష్ గారు గుర్తొచ్చారు. అంతమంది మంచి ఆఫీసరు. అదేవిధంగా మా స్వామి గారు అనేక మంది పేరు అక్కడ 15 ఏళ్ళ నుంచి రంగు మారలేదు, ఆయన యొక్క ప్రవర్తన మారలేదు. అందరూ వాడు మా బాబా గారు. అదేవిధంగా మరి యూట్యూబర్ గారు ఇప్పుడు ఆయన పరిచయం నాకు కూడా ఇందాక చెప్తే చూశాను. చాలా మంచి యూట్యూబర్గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మా ఫౌండేషన్ వెలుగు ఫౌండేషన్ తరఫున మా చందమామ బాబు గారు 2వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ నిజంగా ఒక ఉన్నతమైన స్థానంలో మరి జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులకి, విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సమాజంలో వాళ్ళ చాలా ఒత్తిడిగా అందరూ కూడా చాలా ఒత్తిడిగా ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. కానీ వాళ్ళ సమాజానికి మా వంతు మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చారు, మేము కూడా ఏదన్నా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి మైత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి దాంట్లో సభ్యులుగా ఉండి మరి దాని గౌరవాన్ని కూడా మీరందరూ కూడా పెంచుతా ఉన్నది చాలా శుభపరిణామం. సేవా కార్యక్రమాలు ఇందాక చెప్పారు. సమాజంలో చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలందరూ కూడా స్కాలర్షిప్లు కానీ అట్లాగే పుస్తకాలు పంచి పెడతాం అనేది చాలా మంచి కార్యక్రమం. అలాగే మొక్కలు పంచి పెడతాం. మరి పర్యావరణ పరిరక్షణ కాపాడాలంటే మొక్కలు అనేది ఖచ్చితంగా మన అందరం కూడా పాతాలి. కాబట్టి మొక్కలు మరి పంచి పెడతాం కానీ, పిల్లలకి బట్టలు పంచి పెడతంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా సమయులు మరి నేను చెప్పడానికి చాలా తక్కువ అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. మామూలుగా ప్రతి నుంచి చాలా వేడిగాను, ఎండతో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎలా ఉంది అంటే ఇంట్లో కూర్చుని ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉన్న పరిస్థితులు పొద్దున్నే చూసాం. కానీ ఇక్కడికి రాగానే, ఈ లోపలికి రాగానే చాలా వాతావరణం ఆహ్లాదంగాను, చాలా చల్లగా ఉన్నది. మనం ఒక ఫ్యాన్, 2 ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మంచి వృక్షం కింద ఈ డయాస్ని ఏర్పాటు చేసి, నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మాది విలేజ్ వాతావరణంలో మాకున్న స్కూల్ కూడా ఇట్లాగే ఉండేదండి. నాకు దాన్ని గుర్తు చేసినందుకు మైత్రి ఫౌండేషన్కి చాలా ఆనందంగా ఉంది. అయితే మీ పిల్లలు కానీ ఇక్కడ అందరూ చాలా అదృష్టవంతులు. ఎలాగంటే ఒకరిద్దరిని కానీ వాళ్ళ 2 పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టాలని చాలా ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. అవి కొన్ని చెప్పలేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మైత్రి ఫౌండేషన్ ఇంతమంది పిల్లల్ని, విద్యార్థుల్ని దగ్గర తీసుకుని
వాళ్ళందరికీ కూడా జీవితాలను ఇవ్వడంలో మీరందరూ ప్రతి ఒక్కరూ అలాంటే వేణు గారు కానీ ఆర్కే గారు, నా ఫ్రెండ్ భవానీ గారు, ఇలా చాలామంది సభ్యులు ఉన్నారు. మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క మైత్రి ఫౌండేషన్ని ఈరోజు ఇలా నిలబెట్టి 2 సంవత్సరాలు ఇన్ని ప్రోగ్రాములు చేశారన్నది నాకు కూడా నిజానికి. కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వ వైభవం రాబోతోందని ఆ పార్టీ పెడన పట్టణ అధ్యక్షుడు డాక్టర్ అప్పారావు అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వ వైభవం రాబోతుందని ఆ పార్టీ పెడన పట్టణ అధ్యక్షుడు డాక్టర్ అప్పారావు అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలం పుంజుకుంటుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకురాతి జనార్దన్ రావు, బంటిమిల్లి మండల అధ్యక్షుడు కట్ట నాగేశ్వరరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రాగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ప్రీతం నేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినోత్సవాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ రోజున భారతదేశానికి అగ్రగామిగా నిలిచి మన జరిగిన ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు అద్భుతమైన పనితీరును కనబరిచారు. ఈ దేశానికి కాబోయే ప్రధాని, అలాగే దేశానికి దిశ దశ అన్నీ కూడా రాహుల్ గాంధీ గారి అన్న ఆ అంశాన్ని ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మనం కొద్ది తేడాతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. అయినా సరే దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం జరగాలంటే అధికార పార్టీకి గట్టి ప్రతిపక్షంగా ఉండాలన్న భావంతో ఈ రోజున దేశంలో ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా ఉంది. దేశంలో ఏ యొక్క ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేయాలన్నా ఆచితూచి అడుగుగా చేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల సపోర్టుతో ఉన్న మోడీ గ్యారంటీ అని భారతదేశంలో ప్రచారం చేసి చివరికి మోడీ గ్యారంటీ అనే యొక్క వ్యక్తిత్వాన్ని 60% మంది భారతదేశంలో ప్రజలు వ్యతిరేకించారు. దిశ నిర్దేశించబడేది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే. మత సామరస్యాన్ని కాపాడాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడుతుంది. మరి భవిష్యత్తులో మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రోజున ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు 2 సార్లు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర ప్రారంభించి 2 సార్లు యాత్రను నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను ప్రజల మధ్య, ప్రజల సమక్షంలో వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఇండియా కూటమిలోనే అత్యంత మెజార్టీ గల పార్టీగా 100 సీట్లు పార్లమెంట్ సీట్లు సంపాదించినటువంటి ఘన చరిత్ర రాహుల్ గాంధీకి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అతి తక్కువ మెజార్టీతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పార్లమెంటులో జెండా ఎగరవేసే అధికార పార్టీగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసేటువంటి సుదినాలు మనకి ముందులో తొందరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రోజున ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు 2 సార్లు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర ప్రారంభించి 2 సార్లు యాత్రను నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను ప్రజల మధ్య, ప్రజల సమక్షంలో వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఇండియా కూటమిలోనే అత్యంత మెజార్టీ గల పార్టీగా 100 సీట్లు పార్లమెంట్ సీట్లు సంపాదించినటువంటి ఘన చరిత్ర రాహుల్ గాంధీకి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అతి తక్కువ మెజార్టీతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పార్లమెంటులో జెండా ఎగరవేసే అధికార పార్టీగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసేటువంటి సుదినాలు మనకి ముందులో తొందరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.